హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ 10th క్లాస్ పబ్లిక్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఒక అప్డేట్. సో వీడియో చెక్ నేను చూడండి. సో దీంట్లో అయితే మీకు మొత్తం డీటెయిల్స్ చెప్పబోతున్నాను. అలాగే మనం ముందుగా చెప్పినట్టుగానే అనుకున్నట్టుగానే ముందుగా అయితే ఫలితాలు రాబోతున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవాళ సాక్షి పేపర్లో అయితే ఒక ఆర్టికల్ వచ్చింది. సో నేటి నుంచి 1 నుంచి 9 తరగతులకు పరీక్షలు ప్రారంభం, SA2 ఎగ్జామ్స్ గురించి ఒక ఆర్టికల్ అయితే వచ్చేసింది. అలాగే మీకు తెలిసిందే కదా, మార్చ్ 17 నుంచి ఏప్రిల్ 1 వరకు అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగాయి. అలాగే ఏప్రిల్ 3 నుంచి 9th వరకు పేపర్ ఎవాల్యుయేషన్ అయితే జరగడం స్టార్ట్ అయింది. సో అందులో భాగంగా ఇవాళ 7th ఆల్మోస్ట్ 5 days అయితే అయిపోయింది. ఇక 8th 9th ఇంకా 2 రోజులు అయితే ఆల్మోస్ట్ పేపర్ అయితే కరెక్షన్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవాళ ఏమి ఇచ్చారంటే ఆర్టికల్లో 10 రోజుల్లో ఇంటర్ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల. మరో 10 రోజుల్లో ఇంటర్ 10వ తరగతి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంటర్ 2వ సంవత్సరం తరగతులు ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కాగా, మొదటి సంవత్సరం ప్రవేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి హాల్ టికెట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించి ఫలితాలు వచ్చాక అడ్మిషన్ ఖరారు చేయనట్టుగా అయితే ఇక్కడ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయడం జరిగింది. సో మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఎందుకు ఫలితాలు ఈసారి త్వరగా రాబోతున్నాయంటే, ఇంటర్మీడియట్ వాళ్ళ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ముందుగానే ప్రారంభమయ్యేలాగా. అలాగే ఎవరైనా ఒకవేళ 10th క్లాస్ పరీక్ష ఫలితాలు చూసిన తర్వాత ఎవరైనా ఫెయిల్ అయినట్లయితే వాళ్ళకు ఒక నెల వృధా కాకుండా ముందుగానే వాళ్ళకి సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించి వాళ్ళను కూడా రెగ్యులర్ విద్యార్థులతో పాటు వాళ్ళ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా చేయాలనే ఉద్దేశంతో అయితే ఈసారి పరీక్ష ఫలితాలు త్వరగా విడుదలవుతున్నాయి. సో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం బట్టి మనకు ఏప్రిల్ 9th లోపు అయితే కరెక్షన్ అయితే అయిపోతాయి. పూర్తిగా 10వ తరగతి సంబంధించి కరెక్షన్ అయితే పూర్తిగా అవ్వబోతున్నాయి. ఏప్రిల్ 10 నుంచి మార్క్స్ ఎంట్రీ, ఆన్లైన్ ఎంట్రీ ఉంటుంది. అది ఒక 5 రోజులు లేదా 6 రోజులు, అంటే ఏప్రిల్ 16 లోపు ముందుగానే అయిపోయే అవకాశం ఉంటుంది. అన్నీ కుదిరితే ఏప్రిల్ 21 తారీఖులో నుంచి మీకు ఫలితాలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏప్రిల్ థర్డ్ వీక్ నుంచి కానీ 4th వీక్ నుంచి కానీ మీకు మ్యాక్సిమం ఏప్రిల్ 21 నుంచి 28 లోపు 100% మీకు 10వ తరగతి పరీక్ష ఫలితాలు అయితే విడుదల అవ్వడంలో సందేహం అయితే లేదు. ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు ఆర్టికల్ని. సో అలాగే ఇంకొంతమంది చెప్పడం ఏంటంటే మే 1st వీక్ అనేసి అంటున్నారు. సో అనివార్య కారణాల వల్ల ఏదైనా జరిగితే తప్ప మే 1st వీక్ అయితే పోస్ట్పోన్ అవ్వడం జరగదు. మ్యాక్సిమం మనకు ఏప్రిల్ 21 నుంచి 28 లోపు పరీక్షా ఫలితాలు అనేవి తప్పకుండా విడుదలవుతాయి. సో ఇది ఎందుకు అంటే సప్లిమెంటరీ పరీక్ష వారికి ఉపయోగపడే విధంగా అయితే ప్రణాళిక రచించారు. ఎందుకంటే ఒకవేళ మేలో కనుక ఫలితాలు వస్తే ఎవరైనా ఫెయిల్ అయినట్లయితే కనుక వాళ్ళకి ఒక 1 month కోల్పోయే అవకాశం ఉంది. అలాంటి మిస్టేక్ జరగకుండా ముందుగానే ఫలితాలు విడుదల చేసి ఈ సప్లిమెంటరీ వాళ్ళకు కూడా అవకాశం కల్పించి జూన్ లోపు వాళ్ళ అకాడమిక్ వేస్ట్ అవ్వకుండా చేయాలన్నదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. సో ఆ విషయాన్ని గమనించండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ సమ్వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.